నవ్వుకోవాలి ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా విష్ణు విన్యాసం సినిమాకి రండి. సూపర్ బూతులు ఉంటాయి అవి ఉంటాయి కాదు, అసలు బూతుల్లాగా అనిపించదు. సో కట్ చేసుకొని వెళ్ళిపోతారు. ఆయన తెలిసింది, ఆయన స్వాగ్ తెలిసిందే. సో ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. సినిమా అయితే తప్పకుండా చూడండి. ఓకే, సినిమా అయితే సూపర్ అన్న. నిజంగా సినిమా అయితే మాత్రం ఫుల్ కామెడీగా అనిపించింది. అంటే ఆయన స్వాగ్ మనకు తెలిసిందే. సో ఈ సినిమాలో కూడా కంటిన్యూ చేశారు. నయన సారిక గారికి కానీ ఈ ఇద్దరి మధ్యలో లవ్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ రేంజ్లో అనిపించింది. సినిమా ఏంటంటే మెయిన్ కామెడీ అనమాట. ఫ్యామిలీ అందరూ కలిపి హ్యాపీగా నవ్వుకోవాలి. ఒక వీకెండ్ సాటర్డే కానీ సండే వచ్చిందంటే ఫ్యామిలీ సినిమాకి వెళ్ళి ప్రశాంతంగా నవ్వుకోవాలనుకుంటారు కదన్న. అలాంటి వాళ్ళకి ఈ సినిమా అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే అసలు నవ్వి మాకైతే సీట్లో కూర్చునే దానికంటే ఎగిరి నవ్వింది కనిపించింది. సో సినిమా అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. విష్ణు గారు అయితే మళ్ళొక రికార్డు బదలు కొట్టినట్టు అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో ఆయన ఎంతో కామెడీ చేసి ఎన్నో హిట్లు కొట్టినా కూడా ఇప్పటివరకు ఆయనకు ఒక అవార్డు కూడా రాలేదు అన్నది ఈ సినిమాలో కూడా డైలాగ్ రూపంలో ఇచ్చేశారు. సో ఆయనకు కూడా ఏదో ఒక మంచి కామెడీ అన్న అవార్డు, మంచి కామెడీ హీరో అవార్డు ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి మాకు అనిపిస్తుంది. సో సినిమా అయితే ఓవరాల్గా ఫుల్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా విష్ణు విన్యాసం సినిమాకి రండి. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఓకే, విష్ణు విన్యాసం చాలా బాగుందన్న మూవీ. చాలా కాలం తర్వాత, అదే చాలా ఒక నెల 15 రోజులు అవుతుంది. చక్కగా నవ్వుకున్న మూవీ విష్ణు విన్యాసం. విష్ణు గారు తాండవం చేస్తారు మొత్తం మీద ఇందులోనే. అంటే ఆయన కింగ్ ఆఫ్ ద కామెడీ అంటారు కదా, అది ఫుల్ 100% ఇచ్చేసారన్న మూవీలోని. ఫస్ట్ అయితే లవ్ పీక్స్లో ఉందన్న. నెక్స్ట్